ఇతర రాష్ట్రాల ఇండస్ట్రీల కంటే మార్కెట్ పరంగా టాలీవుడ్ ఎప్పుడూ నంబర్ 1 స్థానంలోనే ఉంటుంది. కానీ తెర వెనక ఇంకో నిజం కూడా ఉంది. పైన పటారం లోన లొటారం అన్నట్టుంది మన సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. పక్కనున్న మలయాళ తమిళ ఇండస్ట్రీలు కథను నమ్ముకుని హిట్లు కొడుతుంటే మనం మాత్రం కేవలం స్టార్ ఇమేజ్ నమ్ముకుని కోట్లు తగలేస్తున్నాం. రిజల్ట్ కంటెంట్ లేక సినిమాలు దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి. దీనికి తోడు 300-400 రూపాయల టికెట్ రేట్లు పెట్టేసరికి సామాన్యుడు థియేటర్ వైపు చూడడమే మానేశాడు. RRR, సలార్, పుష్ప లాంటి సినిమాలు వేల కోట్లు తెస్తున్నాయి నిజమే, కానీ రిలీజ్ అవుతున్న వాటిలో 80% సినిమాలు అట్టర్ ఫ్లాప్. సినిమా ఫ్లాప్ అయినా పెద్ద హీరోలు, నిర్మాతలు OTT రైట్స్ తో ముందే సేఫ్ అయిపోతున్నారు. కానీ వాళ్ళని నమ్ముకుని అప్పులు తెచ్చి హక్కులు కొన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మాత్రం రోడ్డున పడుతున్నారు. చిన్న సినిమాలకు అద్దెలు కూడా రాక థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారుతున్నాయి. ఇక పెద్ద హీరోలు ఒక సినిమా తీయడానికి 3-4 ఏళ్లు తీసుకుంటున్నారు. దీనివల్ల షూటింగ్స్ లేక లైట్ బాయ్స్, సెట్ వర్కర్స్ లాంటి 24 క్రాఫ్ట్స్ దినసరి కూలీల ఇళ్లల్లో పొయ్యి వెలగట్లేదు. ఈ టోటల్ సిస్టమ్ కొలాప్స్ అవ్వకూడదంటే ఖచ్చితంగా కొన్ని మార్పులు రావాలి. ముఖ్యంగా బడ్జెట్ లో 70% తీసుకునే హీరోలు ఫ్లాప్ అయితే ఆ నష్టాన్ని కూడా పంచుకోవాలి. హీరోలు ఏడాదికి కనీసం 2 సినిమాలు చేస్తేనే వర్కర్లకు రోజు పని దొరుకుతుంది. సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేట్లు ఉండాలి. రిలీజ్ అయ్యాక 8 వారాల వరకు సినిమా OTTకి రాకూడదు. మల్టీప్లెక్స్ లో కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు షోలు ఇవ్వాలి. ప్రతి టికెట్ పైన 1% ఫండ్ కలెక్ట్ చేసి సినీ కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ ఇవ్వాలి. గ్లామర్ ముసుగు తీసి ఈ నిజాలను గుర్తిస్తేనే టాలీవుడ్ బతుకుతుంది. కింది స్థాయి వర్కర్ కడుపు నిండినప్పుడే ఏదైనా ఇండస్ట్రీ సక్సెస్ అయినట్టు. ఈ వాస్తవాలతో మీరు ఏకీభవిస్తే వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.